హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనకి ఫస్ట్ చాప్టర్లోని సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. ఫస్ట్ చాప్టర్లో 2 ఎక్సైజ్లు ఉంటాయి, 2 ఎక్సైజ్లోని సమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో మనం నెక్స్ట్ సెకండ్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం సార్. పాలినామియల్స్, అసలు పాలినామియల్స్ అంటే ఏంటి, పాలినామియల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాసెస్లో చూసుంటాం సార్. మనకు 9th క్లాస్లో ఆల్రెడీ పాలినామియల్స్ యొక్క అంటే పాలినామియల్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి, పాలినామియల్స్ ఏంటనేది ఆల్రెడీ 9th క్లాస్లో చూసాం సార్. హోప్ మళ్ళీ 10th క్లాస్లో కూడా సేమ్ చాప్టర్ సార్ పాలినామియల్స్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాము. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇందులో మనకి ఫస్ట్ పాలినామియల్ సార్. పాలినామియల్, అసలు పాలినామియల్ అంటే ఏంటి అంటే పాలినామియల్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ పాలీ మీనింగ్ మెనీ అండ్ నామియల్ మీన్స్ మీనింగ్ టర్మ్. అంటే అండి పాలినామియల్ని 2 విధాలుగా తీసుకుంటే సార్. పాలీ అంటే 2 టర్మ్స్కి విడదేయండి పాలినామియల్. ఇప్పుడు పాలీ అంటే అర్థం వస్తుందంటే మనకి మెనీ అని అర్థం వస్తుంది. అదే నామియల్ అంటే అర్థం ఏంటంటే టర్మ్ అని అర్థం. అంటే పాలినామియల్ అంటే మొత్తంగా టర్మ్ ఎలా టర్మ్ చేయొచ్చు, మనం మెనీ టర్మ్స్ అని చెప్పొచ్చు. పాలినామియల్ అంటే ఏం చెప్పొచ్చమ్మా, మనం మెనీ టర్మ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఒక పాలీ అంటే అర్థం ఏమొస్తుంది మనకి, మెనీ అని అర్థం వస్తుంది. నామియల్ అంటే టర్మ్స్ అని అర్థం వస్తుంది కాబట్టి పాలినామియల్ అనగానే దాన్ని ఏమని చెప్పొచ్చు అని సార్, మెనీ టర్మ్స్ అని చెప్పొచ్చు. అయితే ఏ పాలినామియల్ ఈజ్ మేడప్ ఆఫ్ టర్మ్స్. ఆ పాలినామియల్ మొత్తం దేంతో మేడప్ అయి ఉంటుందమ్మా, టర్మ్స్తో మేడ్ అయి ఉంటుంది. అంటే టర్మ్స్ ఉంటాయి కదా, చాలా టర్మ్స్ ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4x² అని కానీ, లేకపోతే 5x కానీ, లేకపోతే 3x² అని కానీ, లేకపోతే 4x³ లేకపోతే 2x, ఇవన్నీ కూడా ఏమని పిలుస్తారు, టర్మ్స్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఏమని పిలుస్తారు సార్, టర్మ్స్ అంటారు. ఈ టర్మ్స్ అనేవి ఎలా ఉంటాయని సార్, దట్ ఆర్ ఓన్లీ యాడెడ్, సబ్ట్రాక్టెడ్ అండ్ మల్టిప్లైడ్. అన్ని టర్మ్స్ కూడా మనకి మళ్ళీ యాడెడ్ అయి ఉంటాయి, సబ్ట్రాక్టెడ్ అయి ఉంటాయి, మల్టిప్లైడ్ కూడా అవి ఉంటాయి సార్. అయితే మనకి ఇది ఒక్కొక్క దాన్ని ఏమని పిలుస్తాం సార్, ఒక టర్మ్ అని పిలుస్తాం. అంటే 4x² అనేది ఒక టర్మ్ అవుతుంది, 4x³ అనేది ఒక టర్మ్, 2x అనేది ఒక టర్మ్, 5x అనేది ఒక టర్మ్, 3x² అనేది ఒక టర్మ్. అంటే సింగిల్ టర్మ్స్కి అని చెప్పుకోవచ్చు సార్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ ఎగ్జాంపుల్ చూస్తే సార్, 2x² + 5x + 10, 2x² + 5x + 10 అనేది ఒక పాలినామియల్ అవుతుంది. అంటే మనం పాలినామియల్ అనగానే మెయిన్ తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే కోఎఫిషియంట్ అంటారు, వేరియబుల్ అంటారు, కాన్స్టెంట్ అంటారు. కోఎఫిషియంట్ అని పిలుస్తారు, కాన్స్టెంట్ అని పిలుస్తారు, అలాగే వేరియబుల్ అంటారు. మరి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి సార్. ఈ ఎక్స్లు కనిపించే వాటిని ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అంటారు. అంటే ఇక్కడ x² ఉంది కదా, ఈ x² ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అంటారు. వేరియబుల్ ముందు ఒక టర్మ్ మల్టిపుల్ అయి ఉంటుంది. వేరియబుల్ అయి ముందు ఒక నెంబర్ అనేది ఏమై ఉంటుంది, మల్టిపుల్ చేసి ఉంటుంది. ఆ మల్టిపుల్ చేసిన టర్మ్ని ఏమని పిలుస్తాం అంటే మనం కోఎఫిషియంట్ అని పిలుస్తాం. ఒక నెంబర్తో మల్టిపుల్ అవుతుంది కదా సార్, ఆ మల్టిపుల్ చేసిన నెంబర్ని ఏమని పిలుస్తాం అంటే మనం కోఎఫిషియంట్ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ఎల్ అనే కాదు, వై అని ఉండొచ్చు, టీ అని ఉండొచ్చు, ఎస్ అని ఉండొచ్చు, లేదా ఎం అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనకి నార్మల్గా ఆల్ఫాబెట్స్లో ఉన్న దాన్ని ఏమని పిలుస్తాం అంటే మనం వేరియబుల్స్ అని పిలుస్తారు. నార్మల్గా న్యూమరికల్గా ఒక నెంబర్ మల్టిపుల్ చేస్తుంది, ఆ న్యూమరికల్గా మల్టిపుల్ చేసే నెంబర్ని ఏమని పిలుస్తారంటే కోఎఫిషియంట్ అంటారు. అలాగే ఎటువంటి వేరియబుల్ లేని టర్మ్ ఏమని పిలుస్తారంటే కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఎటువంటి వేరియబుల్ లేని టర్మ్ ఏమని పిలుస్తారండి, కాన్స్టెంట్ అంటారు. ఇది పాలినామియల్ అంటే మనకి. అయితే నెక్స్ట్ పాలినామియల్ మనకి చూస్తే సార్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఏ గివెన్ పాలినామియల్. అంటే మనకు ఒక పాలినామియల్ ఇస్తారండి. ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఉంటుంది. హైయెస్ట్ పవర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, పవర్లో స్క్వేర్ అని 2 అని కానీ, 3 అని కానీ, 4 అని కానీ, 5 అని కానీ, ఆ ఇచ్చిన పాలినామియల్కి ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవరే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్, 7x² + 12x + 4 ఇది ఒక పాలినామియల్ అని తీసుకోండి. ఇది ఒక పాలినామియల్ తీసుకుంటే ఇదొక వేరియబుల్ ఉంది కదా, ఈ 2 వేరియబుల్స్కి ఏది హైయెస్ట్ డిగ్రీ ఉందంటే 2 అనేది హైయెస్ట్ డిగ్రీ. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది సార్, 2 అవుతుంది. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందండి, 2 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ చూడండి, 9x⁴ + 3x² + 10x⁷ + 4x + 7. అంటే ఇందులో x⁴, x² x⁴, x ఉంది.
అంటే పవర్స్లో ఏది పెద్దది ఉందో చూడండి, ఇక్కడ ఎక్స్లో ఉంది ఏదైనా 1 ఉన్నట్టే కదా సార్. అంటే పవర్లో ఏది ఎక్కువ ఉంది, 4 2 7 1 ఉంది, అంటే 7 అన్నదే కదా హైయెస్ట్, కాబట్టి దాని యొక్క డిగ్రీ ఎంత అవుతుందమ్మా, 7 అనేది డిగ్రీ అవుతుంది. ఓకేనా సార్, ఇది మనకి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ ఉంటుంది మనకి ఇచ్చిన ఈక్వేషన్లో, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ని తీసుకుంటే వచ్చే వాల్యూ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది సార్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ టర్మ్స్ ఇన్ ఏ పాలినామియల్, మనం ఒక పాలినామియల్లోనే టర్మ్స్ బేస్ చేసుకుని ఒక త్రీ టైప్స్ ఉన్నాయి మనకి. ఏమంటే మోనిమల్ అని పిలుస్తారు. మోనిమల్ అంటే ఇలా ఒక సింగిల్ టర్మ్ ఉందనుకోండి సార్, ఈ సింగిల్ టర్మ్ ఉంటే ఇది ఒక సింగిల్ టర్మే కదా, ఇది ఒక టర్మ్, కాబట్టి ఇలాంటి టర్మ్స్ ఏమని పిలుస్తారంటే మోనిమల్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, మోనిమల్స్ అంటారు. అలాగే నెక్స్ట్ బైనామియల్. నెక్స్ట్ ఏంటమ్మా, బైనామియల్ అనగానే ఏంటంటే మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఏ పాలినామియల్ విత్ 2 టర్మ్స్. ఒక పాలినామియల్ కనుక 2 టర్మ్స్ ఉంటే ఆ 2 టర్మ్స్ ఉన్న పాలినామియల్ ఏమని పిలుస్తారు మనకి, బైనామియల్ అంటారు. అండ్ నెక్స్ట్ ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి, 3 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉంటుందండి పాలినామియల్ అని కూడా పిలుస్తారు మనకి. అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ బేస్ అయ్యి కూడా మనకి కొన్ని పాలినామియల్స్ ఉన్నాయి సార్. అందులో ఫస్ట్ మనకి లీనియర్ పాలినామియల్. అందులో ఫస్ట్ వన్ ఏంటి మనకి, లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1. అంటే ఈ లీనియర్ పాలినామియల్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది సార్. అంటే మనం ఆల్రెడీ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ చూసాం. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఎంతైతే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ని ఏమని పిలుస్తారు మనకి, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి మనకి 1 ఉంటుంది. హైయెస్ట్ డిగ్రీ ఎంత వస్తుందండి, హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి 1 ఉంటుంది. అలా హైయెస్ట్ డిగ్రీ కనుక 1 ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే మనకి లీనియర్ పాలినామియల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి సార్, 2x + 5 4x - 3 x + 4. ఈ రెండింటికి కూడా చూడండి హైయెస్ట్ పవర్ ఎంత, 1 కదా సార్. ఎక్కడ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఏమీ లేదు, అంటే హైయెస్ట్ పవర్ ఎంత అవుతుంది, 1 ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. అలాగే నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. అంటే ఒక పాలినామియల్ తీసుకున్నప్పుడు దాని డిగ్రీ ఎంత ఉండాలండి, 2 ఉండాలి. హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉండాలి, హైయెస్ట్ డిగ్రీ 2a ఉండాలి. హైయెస్ట్ డిగ్రీ కనుక 2a అంటే ఆ పాలినామియల్స్ ఏమని పిలుస్తారంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి సార్, x² + 5x + 6, x² + 7x + 10, 2x² + 4x - 9. అంటే చూడండి ఈ 3 పాలినామియల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 పాలినామియల్స్లో కూడా హైయెస్ట్ డిగ్రీ ఎంతమ్మా, 2a కదా సార్. కాబట్టి ఇలా హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే ఆ పాలినామియల్స్ ఏమని పిలుస్తారు అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఉంది సార్. ద జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం సార్ ఈ పాలినామియల్స్ చాప్టర్లో. కాబట్టి దాని జనరల్ ఫామ్ ఏమవుతుందంటే ax² + bx + c అనేది దాని యొక్క జనరల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ x² x అనేది ఏమవుతాయి, వేరియబుల్స్ అవుతాయి, ab అనేది కోఫిషియన్స్ అవుతాయి, c అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది సార్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ వన్ ఏంటి సార్, క్యూబిక్ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. అంటే ఇప్పుడు 1 ఉంటే లీనియర్ పాలినామియల్, 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, ఒకవేళ 3 ఉంటే దాన్ని ఏమని పిలుస్తామండి, క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తారు. ఓకేనా సార్. అంటే 6x³ + x² + 4x + 3. ఇందులో చూడండి హైయెస్ట్ డిగ్రీ ఎంత, 3 2 1 ఉంది. అంటే 3 అనేది కదా హైయెస్ట్ పవర్ అవుతుంది, కాబట్టి 3 ఉంది. కాబట్టి ఈ పాలినామియల్ అని పిలుస్తాం మనకి క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ మనకి జోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. జోమెట్రికల్ మీనింగ్ అని నార్మల్గా ఒక ఈక్వేషన్ ఇచ్చాం సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ పాలినామియల్స్ చూసాం, డిగ్రీ ప్రకారం చూసాం పాలినామియల్స్. ఒక్కొక్క పాలినామియల్కి ఏముంటుందంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఉంటుంది. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x + 4 = 0 అని తీసుకున్నాం అనుకోండి సార్. x + 4 = 0 అని తీసుకున్నాం అనుకోండి సార్. x + 4 = 0 అని తీసుకుంటే x +4ని ట్రాన్స్ఫర్ చేయడం ఏమవుతుంది, x = -4. ఈ -4 అన్నది ఏమవుతుంది, ఈ xకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. xకి ఏమవుతుంది, జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. అలా మనకి నార్మల్ ఇది న్యూమరికల్ ప్రకారం, మరి గ్రాఫికల్ ప్రకారం కూడా ఉంటాయి కదా మనకి. అలా గ్రాఫికల్ ప్రకారం చెప్పిందని ఏమని పిలుస్తారంటే జోమెట్రికల్ మీనింగ్ అంటారు. అయితే జోమెట్రికల్లీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ద పాయింట్స్ వేర్ ఇట్స్ గ్రాఫ్ కట్ ద x యాక్సిస్. అంటే మనకు గ్రాఫ్ ఇస్తారు, గ్రాఫ్లో మనకి ఒక లైన్ డ్రా చేస్తాం, అంటే గ్రాఫ్ డ్రా చేస్తాం కదా సార్. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ యొక్క లైన్ అనేది ఎన్నిసార్లు అయితే x యాక్సిస్ని కట్ చేస్తుందో గుర్తుపెట్టుకోండి సార్. ఎన్నిసార్లు అయితే x యాక్సిస్ని కట్ చేస్తుందో అన్ని అంటే ఆ పాలినామియల్కి అన్ని జీరోస్ ఉన్నట్టుగా లెక్క మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం సార్. ఫస్ట్ ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్లో
ఇది ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. స్ట్రైట్ లైన్ డ్రా చేసినప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ ఎన్ని టైమ్స్ టచ్ చేసింది, 1 పాయింట్ వద్ద టచ్ చేసింది. అంటే దీనికి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అని అడిగితే ఏమని చెప్తాం, సింపుల్గా 1. ఇప్పుడు చూడండి ఈ సెకండ్ వన్ దాంట్లో ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ వరకు టచ్ చేసింది. అంటే 2 పాయింట్స్ వరకు టచ్ చేసింది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఆఫ్ ద దీని యొక్క జీరోస్ ఎంత అవుతాయి, 2 అనేది జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూస్తే ఎన్ని పాయింట్స్ వరకు టచ్ చేసింది సార్, 1 2 3. అంటే 3 పాయింట్స్ టచ్ చేసింది కాబట్టి జీరోస్ ఎన్ని ఉంటాయి సార్, మనకి 3 జీరోస్ ఉంటాయి. అంటే ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు గ్రాఫికల్గా అడిగినప్పుడు మనకి ఏమని చెప్తా ఉంటే సార్, ఒక గ్రాఫ్ ఒక లైన్ డ్రా చేస్తున్నాం, పాలినామియల్ డ్రా చేసినప్పుడు ఆ పాలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు అయితే కట్ చేసిందో అన్ని జీరోస్ ఉన్నట్టు సార్ పాలినామియల్కి. ఓకేనా, అది జామెట్రికల్ మీనింగ్. అంటే నెక్స్ట్ మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ ఏంటంటే మనం చూడాల్సింది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు గ్రాఫికల్గా చూసాం దీని ముందు. ఇప్పుడు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఫర్ విచ్ ద పాలినామియల్ బికమ్స్ జీరో. అంటే ఒక వాల్యూ వద్ద ఆ వాల్యూ అనేది ఏమైపోతుంది, వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది సార్. జీరో అయిపోయినప్పుడు అది మనకి ఏమవుతుంది, జీరో ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, x² - 3x - 4 అనేది ఈక్వేషన్ ఇచ్చి ఎట్ x = -1 అనేది చెక్ చేయమన్నప్పుడు p ఆఫ్ -1 తీసుకోండి. p ఆఫ్ -1 అంటే x ఉన్న ప్రతి చోట వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, -1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × -1 -4 అంటే 1 స్క్వేర్ అనగానే మనకు మీనింగ్ ఏంటి, 1. కానీ మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది, +1 వస్తుంది సార్. గుర్తుపెట్టుకోండి సార్, మనకి పవర్లో కనుక ఈవెన్ నెంబర్ ఉందనుకోండి సార్, పవర్లో కనుక ఈవెన్ నెంబర్ ఉండి మనకి కింద ఉన్న నెంబర్ అంటే ఈ నెంబర్ నార్మల్గా నెగిటివ్ ఉందనుకోండి సార్, నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి సార్, వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు పవర్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి సార్, వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే నెగిటివ్ వస్తుంది. ఓకేనా సార్, ఒకసారి ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు పవర్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే మనకి ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. లేదు మనకి నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు పవర్లో కనుక ఆడ్ నెంబర్ ఉంటే కనుక వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది సార్. ఓకేనా, ఇక్కడ -1² 2 అనేది ఈవెన్ నెంబరే కదా, కాబట్టి వచ్చే ఆన్సర్ ప్లస్ అవుతుంది. 1² అంటే 1, -3 1 = 3, 3 1 = 3, -+ +3 -4. 1 + 3 ఎంతమ్మా, 4. అంటే 4 - 4 = 0. అంటే ఏంటి, x = -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే ఏంటి, జీరో ఆఫ్ ద p ఆఫ్ xకి ఏమవుతుంది, అది జీరో అవుతుంది. ఎందుకు సార్, x = -1 పెట్టినాడు, దాని వాల్యూ ఎంత అవుతుంది, జీరో అవుతుంది. అలా జీరో అయింది కాబట్టి ఈ -1 అనేది ఏమవుతుంది, జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అవుతుంది సార్. ఓకేనా సార్, అది జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే. అండ్ నెక్స్ట్ మనకి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆల్రెడీ దీని ముందు చూసాం సార్, జీరోస్ అంటే అర్థమైంది ఉంటుంది మన అందరికీ. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. కోఎఫిషియెంట్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ ఉంటుంది, వేరియబుల్ ముందు ఒక నెంబర్ అనేది మల్టిపుల్ చేస్తుంది. ఆ మల్టిపుల్ చేసిన నెంబర్ని మనం ఏమని పిలుస్తాం సార్, కోఎఫిషియెంట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ x² ax² + bx + c అని ఉందమ్మా. ఇక్కడ x² ముందు a అనేది మల్టిపుల్ చేస్తుంది, ఇక్కడ x ముందు b అనేది మల్టిపుల్ చేస్తుంది. ఈ రెండు ఏమవుతాయి, మనకి కోఎఫిషియెంట్స్ అవుతాయి. అంటే ఇలా కోఎఫిషియెంట్స్కి మనం తీసుకునే జీరోస్కి కూడా మధ్యలో రిలేషన్ ఉంది. రిలేషన్ ఏంటంటే ఒకసారి చెక్ చేద్దాం సార్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఒక సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి చెప్తాను సార్ నేను. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ తీసుకున్నాను, మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అవుతుంది. అంటే ఏంటి, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². అంటే మనకు చూడండి, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నాను. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, b ఉంది సార్. కానీ దాని వాల్యూ ఎలా తీసుకోవాలి, మనం నెగిటివ్లో తీసుకోవాలి. ఎందుకంటే మైనస్ ఆఫ్ అన్నారు కదా సార్ ఫార్ములా ప్రకారం మనకి. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత, a. అంటే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ చేసినప్పుడు ఏమవుతుంది సార్, ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటాం. జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నప్పుడు మనకి ఏంటి ఫార్ములా, -b/a అనేది మనకి వాల్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఆల్ఫా బీటా. ఏంటండి, ఆల్ఫా బీటా అంటే మనకి కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ టర్మ్ అంటే సిఏ కదా, కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంటే అది కూడా తీసుకుంటుంది, c/a.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమ్ తీసుకుందాం సార్. సమ్ తీసుకుని దీన్ని కంప్లీట్ మనం దీన్ని క్లారిఫై చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అనేది ఈక్వేషన్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏబీసీ వాల్యూస్ చెక్ చేద్దాం సార్. ఏబీసీ వాల్యూస్ చెక్ చేయాలంటే ఏ ఈక్వల్ టు ఎంత మనకి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 7, సి ఈక్వల్ టు 10. ఇది తీసుకునే ముందు మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేద్దాం సార్, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 సార్. అంటే దీన్ని ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి సార్, 0 అని తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 సార్. ఇప్పుడు మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ముందు ఒక నెంబర్ మల్టిపుల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ముందు ఒక నెంబర్ అనేది మల్టిపుల్ చేస్తుంది, ఆ నెంబర్ కాన్స్టెంట్ టర్మ్ మల్టిపుల్ చేయాలి. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ముందు ఏ నెంబర్ ఉంది మనకి, ఎక్స్ స్క్వేర్ ముందు ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు, 1ని 10 మల్టిపుల్ చేయండి. 1 10 సార్ ఎంతమ్మా 10. మనకి మధ్యలో ఎక్స్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ముందు ఒక నెంబర్ ఉంటుంది, ఎక్స్ టర్మ్ ముందు ఒక కోఎఫిషియంట్ ఉంటుంది కదా, ఎక్స్ టర్మ్ ముందు అన్న కోఎఫిషియంట్ని మనకి ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే మనకి 10 రావాలి. మల్టిపుల్ చేస్తే ఎంత రావాలండి 10 రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే 7 రావాలి. అంటే మనం ఈజీగా 2 5s అని రాసుకోవచ్చు కదా, 2 5s 10, 2 + 5 ఎంత 7. ఓకేనా సార్. అంటే నార్మల్గా ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ముందు ఉన్న ఒక నెంబర్ని తో ఎక్స్ స్క్వేర్ ముందు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని కాన్స్టెంట్ టర్మ్ రెండింటిని మల్టిపుల్ చేసి మధ్యలో ఉన్న ఎక్స్ టర్మ్ని డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే మనకి కావాల్సిన నెంబర్ రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే అక్కడ ఉన్న ఎక్స్ ముందున్న నెంబర్ అనేది మనకి రావాలి సార్. అంటే ఇప్పుడు 2 5 డివైడ్ చేసి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10 ఈక్వల్ టు 0. అంటే మనకి ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ఉంటాయి కదా, ఈ 2 టర్మ్స్ తీసుకోండి, ఈ 2 టర్మ్స్ సపరేట్గా తీసుకోండి. ఈ 2 టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ తీయచ్చు కదా, ఈ 2 టర్మ్స్ నుంచి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ఉంటుంది, టోటల్గా ఎక్స్ స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ బయటకి వెళ్ళింది కదా, ఎక్స్ ఉంటుంది ప్లస్ 2. సేమ్ ఇక్కడ ఎంతైతే టర్మ్ వచ్చిందో అదే టర్మ్ ఇక్కడ తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ 2 అనేది తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ 2 అని తీసుకున్నప్పుడు రెండింటిలో చూడండి ఎంత కామన్ వస్తుంది సార్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఆల్రెడీ వచ్చింది, అంటే ఎంత తక్కువ ఉన్నాడు సార్, ప్లస్ 5 అనేది మనకి తక్కువ వాల్యూ అయింది. అంటే ఎక్స్ ప్లస్ 2 అనేది ఒక టర్మ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 5 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, అలాగే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 సార్. అంటే ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది -2, ఎక్స్ ఈక్వల్ టు -5. ఎందుకంటే +2 ట్రాన్స్ఫర్ చేస్తే -2, ప్లస్ 5ని ట్రాన్స్ఫర్ చేస్తే -5 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు -2, బీటా ఈక్వల్ టు -5 అవుతుంది. ఇవి రూట్స్. అలాగే ఏబీసీ వాల్యూస్ రాసాం. ఏ ఎంత మనకి 1, బి ఎంత సార్ 7, సి ఈక్వల్ టు 10. ఈ వాల్యూస్ కూడా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకున్నాం, సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మన ఫార్ములా ఏంటి -b/a సార్, -b/a. అంటే b వాల్యూ ఎంత మనకి 7, అంటే -7/a వాల్యూ ఎంత 1, అంటే ఈక్వల్ టు ఏమవుతుంది -7 అవుతుంది సార్. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ఎంత -2 ప్లస్ -5 సార్. అంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే -5 -2 -5 -2 -5 యాడ్ చేస్తే రెండింటికి మనకు ఆన్సర్ ఏమి వస్తుంది సార్ -7 అనేది ఆన్సర్. చూడండి 2 వాల్యూస్ ఈక్వలే కదా సార్. ఇది మనకు రిలేషన్ చెక్ చేయడం అంటే సార్. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది మనకి ఫార్ములా c/a సార్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫార్ములా ఏంటి c/a. సి ఎంత మనకి ఇక్కడ, సి అనేది 10 అవుతుంది, ఏ ఎంత సార్ 1, 10/1 అంటే 10 సార్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా అంటే -2 ఇంటూ -5, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ సార్, 2 5s 10. అంటే నార్మల్గా మనకి కోఎఫిషియంట్కి వేరియబుల్ జీరోస్కి రిలేషన్ అనేది ఈ విధంగా చెక్ చేస్తారు. నార్మల్గా ఫార్ములా ఇచ్చేసి సమ్ ఆఫ్ ద జీరోస్ ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా రెండింటిని చేస్తే మనకి కోఎఫిషియంట్స్ అనేవి జీరోస్ అనేవి రెండు ఎలా ఉంటాయి సార్, ఈక్వల్ మెథడ్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్ సార్, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. సేమ్ మనకు ఇప్పుడు ఏ పాలినామియల్ చూసాం మనం, నార్మల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసాం. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ చూద్దాం సార్.
క్యూబిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ సార్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి సార్. ఇందులో ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సార్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా తీసుకుంటే మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ మైనస్ బి, అలాగే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ ఎంత సార్ ఏ, అలాగే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది మనకి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సార్. అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఉంటుంది, ఎక్స్ యొక్క కోఫిషియంట్, అలాగే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ ఏముంటుంది సార్ మనకి, డి బై సి బై ఏ అనేది మనకి టర్మ్ అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా. మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకున్నప్పుడు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం, మైనస్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ అంటే ఏముంది మనకి ఇక్కడ, డి అనేది కాన్స్టెంట్ అవుతుంది కానీ దానికి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, మైనస్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ ఎంత ఏ సార్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్, ఆల్ఫా బీటా గామా అనేది మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అవుతుంది సార్. ఓకేనా సార్, ఇది రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా సార్, ఇది ఇవాళ వీడియో సార్. ఇది పాలినామియల్స్ యొక్క ఇంట్రడక్షన్ సార్. మనకి నార్మల్గా పాలినామియల్స్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, నార్మల్గా పాలినామియల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, క్వాడ్రాటిక్ పాలినామియల్, రిలేషన్ బిట్వీన్ కోఫిషియంట్స్ అండ్ జీరోస్ చూసాం సార్. మనకి చాప్టర్లో ఉపయోగపడే టాపిక్స్ ఇవి సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద ఇంట్రడక్షన్. ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.